హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మధు అమల్. ఈరోజు నేను బంకంటి కూర వండుతున్నాను. ఈ కూర గురించి అయితే చాలా వరకు నల్గొండ జిల్లాలో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇది వర్షాకాలంలో పొలాల వెంబడి మాత్రమే కాస్తుంది, ఎక్కువగా ఉంటుంది. కొంచెం ఇది బంకగా ఉంటుంది కాబట్టి దీనికి బంకంటి కూర అని పేరు. పొలాల వెంబడి కాస్తుంది కాబట్టి నేనైతే దీన్ని 2-3 సార్లు ఉప్పేసి బాగా కడుగుతున్నాను. ఈ ఆకుకూర హెల్త్కి చాలా మంచిది, ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ మలబద్ధకం లాంటివి కూడా పోతున్నాయి. ఈ కూర నేనైతే మా అమ్మమ్మ స్టైల్లో చేస్తున్నాను. ఇప్పుడైతే నేను ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ఎల్లిపాయలు, ఉల్లిపాయలు అండ్ పసుపు వేసి బాగా అవి ఫ్రై చేస్తున్నాను. ఉల్లిపాయలు అండ్ ఎల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక నేను ఆకులు వేస్తున్నాను. ఆకులు కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేస్తూ మళ్ళీ ఇంకా కొంచెం వేసుకోవాలి. అలా అయితే అడుగున ఉన్న ఉల్లిపాయ వెల్లిపాయ మాడకుండా ఉంటాయి. కూర మొత్తం వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని మనం మూత పెట్టేసుకోవాలి. ఈలోపు మనం దాంట్లోకి ఎల్లిపాయ కారం రెడీ చేసుకున్నాము. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం ఎల్లిపాయలు, కారం అండ్ ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. ఈ ఆకుకూరలోకి అయితే నార్మల్గా ఉప్పు కారం కాకుండా ఇలా ఎల్లిపాయ కారం వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఆకుకూర ప్రాసెస్ సేమ్ తోటకూర లాగానే ఉంటుంది. ఎక్స్ట్రా వాటర్ అయితే ఏం యాడ్ చేయొద్దు, మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. కూర బాగా మగ్గినాక ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ కారం వేయాలి. దీంట్లోనే ఉప్పు కూడా వేసాం కాబట్టి ఉప్పు సపరేట్గా వేయాల్సిన అవసరం లేదు. వేసి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేయాలి. ఈ బంకంటి కూర మీకు ఎప్పుడైనా దొరికితే ఖచ్చితంగా తెచ్చుకొని ట్రై చేయండి. ఆల్మోస్ట్ ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్లోకి, జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుంది. ఈ కూర మాకు మా మామయ్య తీసుకొచ్చాడు మునుగోడు నుండి. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో లైక్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.